జ్ఞానేశ్వరి పాప దొరక్క అప్పుడే దగ్గర 12-13 రోజులు అయిపోయింది. ఆ పాప జాడ ఎక్కడా కూడా దొరకలేదు. నిన్న కూడా హోమ్ మినిస్టర్ గారు వెళ్ళారు, అక్కడంతా పరిశీలించి వచ్చారు. అయితే ఆ పాప తల్లిదండ్రుల దగ్గరికి ఒక ముసలతను వెళ్ళి నానా హడావిడి చేస్తున్నాడంట. గద్వేల్ నుండి వచ్చాను నేను, గోరి తిమ్మప్ప నా పేరు, నేను పాప ఎక్కడుందో చెప్పగలను, పాప ఆల్రెడీ చనిపోయింది, భూమిలో ఉండిపోయింది, భూదేవి మింగేసింది, ఇప్పుడు ఆ పాప శవాన్ని బయటకు తీసుకురావాలి, అదిగొదిగో ఆ పాప ఆత్మ అంతా కూడా ఆ చెట్టు పైన ఉంది, అందుకే ఆ చెట్టు ఎండిపోయింది, ఇప్పుడు ఆ పాప శవాన్ని బయటకు తీసుకురావాలని అంటే నేను కొన్ని పూజలు చేయాలి, మీ పాప శవాన్ని బయటకు తీసుకొస్తానని అంటూ ఆ తల్లి దగ్గరికి వెళ్ళి నిన్నంతా కూడా హడావిడి చేశాడంట. బిల్డింగ్ పైన పడుకుని అర్ధరాత్రి 1 గంటకు లేచి హడావిడంతా చేశాడంటే. ఇంట్లో అందరూ కూడా ఆడవాళ్లే ఉన్నారు. కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి కదండి. ఒక పక్క మీడియా వాళ్ళేమో నిన్న జాతకాలు చెప్పే వాళ్ళందరినీ తీసుకొచ్చి హడావిడి చేసి నానా హంగామా చేశారు. అది చూసి ఎక్కడో గద్వేల్లో ఉన్నవాడు కూడా వచ్చేసి ఒక ముసలోడు అక్కడ నేను హగోరిని తిమ్మప్పని నేను పాప శవాన్ని తీసుకొస్తాను, పాప చచ్చిపోయిందని ఒక తల్లి దగ్గర మాట్లాడుతున్నాడని అంటే అసలు అలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి. ముందు పోలీసులు అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వేయాలి, అప్పుడు మిగిలిన వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఒక పక్కన 13 రోజులుగా వాళ్ళ పాప కనబడలేదని ఆ తల్లిదండ్రులు కుమిలిపోతూ ఉంటే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి మీ పాప చనిపోయింది, భూదేవి మింగేసిందని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడాడంటే వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదా? ఒక తల్లి దగ్గర ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడచ్చండి? నీ కూతురు చనిపోయిందని, ఏం జరిగిందో తెలీదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు, పాప ఏమైందనేది ఈ రోజు వరకు కూడా కంగారు పడుతుంటే కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేకుండా ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అలాంటి మాటలు మాట్లాడుతున్నాడని అంటే సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోదామని ముందు ఈ మీడియా వాళ్ళని అనాలి. మీడియా వాళ్ళకి కొంచెం కూడా సిగ్గులేదు. మరి కడుపుకు అన్నం తింటున్నారో ఇంకేం తింటున్నారో తెలియదు కానీ నిద్రపోయిన వాళ్ళందరినీ కూడా లైవ్ల్లోకి తీసుకుని పాప ఏమైంది, పాప ఎక్కడికి వెళ్ళింది, పాప గురించి మీరు చెప్పగలరా అని వాళ్ళని అడగగానే వాళ్ళ నోటికి ఏదొస్తే అది ఇష్టం వచ్చినట్టు వాగేశారు. ఇప్పటికి 13 రోజులైంది, పాప జాడ తెలియలేదు. మరి జాతకాలు చెప్పేవాళ్ళు కూడా నిన్నటిదాకా మాట్లాడి 3 రోజులు అవుతుంది. మరి ఇప్పుడు ఆ పాప ఎక్కడుందో తీసుకురండి. నిజంగా మీరు చెప్పే జాతకాల్లో దమ్ము ధైర్యం ఉంటే కనుక ఆ పాపను తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పండి. మీ అంత గొప్పవాళ్ళు లేరని చక్కగా మీకు సన్మానం చేసి సోషల్ మీడియా అంతా కూడా చక్కగా ట్రోల్ చేస్తారు. అబ్బా ఈయన చెప్పింది అంత కరెక్టు, 13 రోజులుగా కనబడని పాప ఈయన చేతుల మీదుగా ఈయన స్వయంగా తీసుకొచ్చాడు, ఈయన చెప్పిన జాతకం బాగా జరిగిందని ఖచ్చితంగా వాళ్ళకి సన్మానం చేస్తారు. అలాగే పోలీసులు కూడా ముందుగానే చెప్పారు, పాప ఆచూకీ తెలిపిన వాళ్ళకి ₹1,00,000 కూడా ఇస్తామని చెప్పారు. ఆ ₹1,00,000 కూడా మీకే ఇచ్చేవాళ్ళు. ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో ట్రోల్ చేసి ఇప్పుడేమో సైలెంట్గా ఏమీ పట్టనట్టు ఊరుకున్నారు. నిజంగా మీరు చెప్పే జాతకాల మీద మీకు నమ్మకం ఉంటే ఎందుకు ఆ పాపను తీసుకురాలేకపోతున్నారు? మరి 13 రోజులుగా పోలీసులు ఎందుకు అంత కష్టపడుతున్నారు? వాళ్ళకి ఏమి పని పాట లేదా? ఇంకా వేరే పనులేమీ లేవా? వేరే కేసులేమీ లేవా? మీరు చెప్పే జాతకంలో మీకు దమ్ముంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి పలానా చోట ఈ పాప ఉంది, నేను ఈ పూజ చేస్తే పాప తిరిగి వస్తుందని మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళి ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు అంత ధైర్యంగా మాట్లాడలేకపోతున్నారు? చక్కగా ఏసీ రూముల్లో కూర్చుని మీడియా వాళ్ళు పిలవగానే లేచి వచ్చేసి నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నారు. పాపని ఈ క్షణం వరకు కూడా అడివంతా కూడా జల్లెడ బట్టి వెతుకుతుంటే ఎవరికి కూడా ఇంత క్లూ దొరకలేదు. మీరు మాత్రం నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. అసలు తమ్నేల్స్ ఏంటి? పాప చనిపోయిందంటారు, పాప బోరుబావులో ఉందంటారు, పాప ఏమో ఒక ముసలావిడ బస్సులో తీసుకువెళ్తుంది, పోలీసులు పట్టుకున్నారు ముసలావిడిని అంటారు, అదిగో పాప కనబడుతుంది, చిరిగిపోయిన గౌన్ అంటారు. ఏంటి 2 ఏళ్ల పాప కోసం మీరు వేసే తమ్నేల్స్ అవా? పాపను అనకొండ మింగేసిందంటారు, పాపకేమో పాప మీద శుద్ర పూజలు చేశారంటారు, అమావాస్య రోజునే పాపని ఏదో చేశారంటారు, బొమ్మల పైన ఉన్నవి పాప రక్తం మరకలే అంటారు. అసలు ఏం తమ్నైల్స్ అవి? విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా పాప అప్డేట్ తెలుసుకోవడం కోసం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను ఫాలో అవుతున్నారు. ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు పిచ్చి పిచ్చి తమ్నైల్స్ పెట్టేసి ఈ జనాలందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు. పాప దొరికింది, పాప చనిపోయిందని అంటారు. ఆ తమ్నైల్ నొక్కగానే లోపల వీడియో ఇంకొకటి ఉంటుంది, పైన తమ్నైల్ ఒకటి ఉంది. అసలు పాపే దొరకలేదు కానీ పాప చనిపోయిందని మీరు ఎలా డిక్లేర్ చేసేస్తారు? పోలీసులు ఏమన్నా చెప్పారా చనిపోయిందని? ఎక్కడ పోలీసులు చెప్పలేదు కదా. పాప చనిపోయిందని చెప్పడానికి అక్కడ ఆనవాళ్ళు ఏమీ దొరకలేదు కదా, పాప బాడీ కూడా ఏమీ దొరకలేదు కదా. మరి పాప చనిపోయిందని మీరు తమ్నైల్లో ఎలా పెట్టేస్తారు? ఒక మీడియా ఛానల్ అని అంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుంది. ఎందుకంటే మన సొసైటీలో జరిగే ప్రతి విషయాన్ని కూడా లైవ్లో అక్కడ ఏం జరుగుతుందో అదే విషయాన్ని తీసుకొచ్చి ప్రజలందరికీ తెలియజేస్తారు. కాబట్టి ప్రతి మీడియా ఛానల్ మీద జనాలకి గౌరవం అనేది ఉంటుంది. ఈ రోజున ఇలాంటి పిచ్చి పిచ్చి తమ్నైల్స్ పెట్టడం వల్ల మీ మీద ఉన్న గౌరవం కూడా పోయింది. ఈ రోజున ప్రజలు తిడుతున్నారు, పలానా మీడియా ఛానల్స్ వాళ్ళు ఇలాంటి పిచ్చి పిచ్చి తమ్నైల్స్ పెడుతున్నారు, ఒరే ఆపండ్రా బాబు నువ్వెందుకు లేనిపోని సోదంతా చెప్తావని మీ కింద వీడియోల్లోనే కామెంట్లు పెడుతున్నారు. ఒక్కసారి చదువుకోండి. మీరు మాట్లాడేది ప్రతిదీ కూడా కరెక్ట్గా ఉండాలి. అక్కడ ఏం జరిగిందో దాన్నే మీరు చెప్పాలి. పైగా ఒక పసిపాప గురించి, నోర్లేని పాప గురించి, 2 సంవత్సరాల పాప గురించి అంత అసభ్యకరంగా తమ్నైల్స్ పెడుతున్నారని అంటే వ్యూస్ కోసం, డబ్బుల కోసం చిన్న పసిపాపను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటారా? కొంచెమైనా అర్థం ఉండాలి కదా.
ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్ అంటే మీకు కూడా కొన్ని గైడ్ లైన్స్ అనేవి మీకు కూడా బాగా తెలుసు. పసిపాపల గురించి ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళ గురించి ఎలా మాట్లాడాలి, ఏ విషయం మాట్లాడచ్చు, ఏ విషయం మాట్లాడకూడదు, ఏ థంబ్నెయిల్స్ పెట్టచ్చు, ఏది పెట్టకూడదు, ఎవరి ఫోటోలు చూపించచ్చు, చూపించకూడదు, ఇలాంటివన్నీ కూడా మీకు బాగా తెలుసు, బాగా అనుభవం. ఒకరు చెప్పక్కర్లేదు. అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు అయ్యుండి 2 ఏళ్ల పసిపాప గురించి జరగలేనిది జరిగిపోయిందని అన్నట్టు మీరు ఈ విధంగా సోషల్ మీడియాలో చూపెడుతున్నారని అంటే అసలు మీ మీద గౌరవం ఉంటుందా? ఈ రోజున మీడియా ఛానల్స్ వల్లనంటే సిగ్గులేని మీడియాని అసభ్యకరంగా తిడుతున్నారు జనాలు. ఎందుకు మీ గౌరవాన్ని మీరు తగ్గించుకుంటారు? నిజాన్ని నిజంలాగానే చెప్పండి. ఎప్పుడైనా సరే దమ్మున్న ఛానల్గా గుర్తింపు తెచ్చుకోండి. లేనిపోని విషయాలన్నీ కలుపుతాలు చేసి చెప్పేసి పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ పెట్టారనుకోండి, జనాలు కూడా మీరు పెట్టే వీడియోలు చూడరు, మిమ్మల్ని ఎవరు కూడా ఆదరించరు. ఒక పసిపాపు గురించి న్యూస్ ఎలా చెప్పాలో ఒక మీడియా ఛానల్కి కూడా తెలియలేదు అని అంటే ఇంతకన్నా సిగ్గుచేట ఏమన్నా ఉంటుందా చెప్పండి? నిద్రపోయే వాళ్ళందరినీ జాతకాల వాళ్ళని లేపుకొచ్చేసి ఎవరు పెట్టమన్నారు? ఆ తల్లిదండ్రులు అడిగారా? మా పాప గురించి జాతకం చెప్పండి, అసలు మా పాప బతికుందా చనిపోయిందని ఆ తల్లిదండ్రులు ఏమన్నా అడిగారా? మరి ఎవరు ఏమీ అడగని దానికి అసలు జాతకాల వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు ఈ విషయంలోకి? అక్కడ ఇన్ని రోజులుగా పోలీసులు వెతుకుతూనే ఉన్నారు కదా. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేసేస్తారనమాట. అంటే అక్కడ డబ్బు లేని వాళ్ళు కదా, పేదవాళ్ళు కదా, వాళ్ళు ఎవరు కూడా ఏ కంప్లైంట్లు ఇవ్వలేరు. మీరు ఏ థంబ్నెయిల్స్ పెట్టుకున్నా, ఏ న్యూస్ ఎలా చెప్పినా సరే ఎవ్వరూ అడిగేవాళ్ళు లేరు కదా అన్న ధీమాతోటి వ్యూస్ కోసం, డబ్బుల కోసం మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఆ తప్పిపోయిన ప్లేస్లో ఒక డబ్బున్న వ్యక్తి కానీ, ఒక పేరు పలుకుబడి ఉన్న వ్యక్తి కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలకి ఎవరికన్నా ఇలా జరిగిందనుకోండి, మీరు ఎలాంటి థంబ్నెయిల్సే పెడతారా? మీరు ఎలాంటి న్యూసే ఇస్తారా? మీరు ఇలా డబ్బుల కోసం కక్కుర్తి పడతారా? జాతకాల వాళ్ళు కూడా ఇలాగే వచ్చి వాళ్ళ జాతకాలు చెప్తారా? ఒక పసిపాప గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారని అంటే అసలు మీడియా వాళ్ళని ఏమనాలి? కొన్ని మీడియా ఛానల్స్ ఎంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని అంటే వాళ్ళకి అన్నీ తెలిసి కూడా కావాలని చేస్తున్నారు. ఇంతకంటే మీకు వేరే న్యూస్ ఏమీ దొరకలేదండి. సొసైటీలో బోల్డ్ జరుగుతున్నాయి, అవన్నీ వేసుకోండి. మీకు అంత ఖాళీగా ఉంటే ఈ చిన్న పాప గురించి ఎందుకు వెనకాల పడతారు? ఆ పసిపాపని ఎందుకు నెగిటివ్ చేసి చూపిస్తారు? 12 రోజులుగా పాప మా తల్లిదండ్రులకి నిద్ర లేదు, తిండి లేదు, ఆ పాప ఇంకా వస్తుందన్న ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి ధైర్యం చెప్పాల్సింది పోయి, ఆ కుటుంబానికి సాయం చేయాల్సింది పోయి, ఇంకా ఆ పాపను అడ్డం పెట్టుకుని మీరు వీడియోలు చేసుకుంటున్నారని అంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకొకటి లేదు. ఇప్పటికైనా సరే ఆపండి. మీడియా అంటే ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఉంటుంది. ఎందుకంటే సొసైటీలో ఏ విషయం ఉన్నా సరే మీడియా ద్వారానే మనం తెలుసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఛానల్ని ఫాలో అవుతారు. అలాంటి జనాలకు అసలు మీరు ఏం సందేశం ఇస్తున్నారు, ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీ ఇంట్లో పిల్లలకి ఇలాగే జరిగితే మీరు ఇలాగే చేస్తారా? ఇప్పటికైనా సరే స్టాప్ చేయండి. పసిపిల్ల గురించి ఇంకా అలాంటి వీడియోలు చేయొద్దు. నిన్న హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఆ పాప గురించి కానీ, ఆ తల్లిదండ్రుల గురించి కానీ ఎవ్వరు కూడా నెగిటివ్ ప్రచారం చేయొద్దని నిన్న హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు. అంటే వాళ్ళు పేదవాళ్ళు కదా, వాళ్ళు మనం ఎన్ని వీడియోలు చేసినా వాళ్ళు ఏమీ చేయర్లే అన్న ధీమాతోటి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రెచ్చిపోయి పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ పెట్టేసి నానా హంగామా చేసేస్తున్నారు. పాపం వాళ్ళు పేదవాళ్ళు కదా. ఒక ముసలోడు వెళ్ళి నిన్న జాతకాలు చెప్తానని అంటూ ఆ పాప చచ్చిపోయిందని వాడు అక్కడ హంగామా చేస్తున్నాడు. అదే డబ్బున్న వాళ్ళకి, పేరు పలుకుబడి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎలాంటి వేషాలు వేయండి, వాళ్ళు ఊరుకుంటారేమో. ఒక పసిపాప గురించి మనం ఇలా మాట్లాడకూడదు. మనకి సంస్కారం ఉంది. మనం మీడియా ఛానల్లో ఉన్నామని అంటే, ఒక న్యూస్ చదువుతున్నామని అంటే ఇది కరెక్ట్ కాదని అన్న విషయం మీకు తెలుసుండి కూడా మీరు ఇలా చేస్తున్నారని అంటే ఎవరు ఏం అన్నారు కదా అని. మీడియా అంటే ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని చక్కగా అలా కాపాడుకోండి. జనాలందరూ మిమ్మల్ని ఆదరించే విధంగా చూడండి. ఈ రోజున ఇక్కడతోటి పసిపాప గురించి నెగిటివ్గా వీడియోలు చేయడం మానేయండి. ఆ నెగిటివ్ థంబ్నెయిల్స్ ఏవైతే పెట్టారో ముందు అవి తీసేయండి. అప్పుడు మీడియా మీద గౌరవం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా.